అపాచీ హెలికాప్టర్ను భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? అపాచీ హెలికాప్టర్ను భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? అమెరికా. విఫా తుఫాను ఇటీవల ఏ దేశంలో బీభత్సం సృష్టించింది? ఇటీవల ఏ దేశంలో బీభత్సం సృష్టించింది? చైనా. WHO ఏ దేశాన్ని ఇటీవల ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది? WHO ఏ దేశాన్ని ఇటీవల ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది? సెనెగల్. నోట్: ట్రకోమా వ్యాధి క్లామిడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కళ్ళకు వస్తుంది. 2024లో భారత్ను WHO ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. 2025లో ట్రకోమా రహిత దేశం సెనెగల్. భారత్ 5 ఏళ్ల పాటు ఏటా 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల DAP ఎరువును దిగుమతి చేసుకోవడానికి ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? సౌదీ అరేబియా. బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కనీస ఓటింగ్ వయసు 18 ఏళ్ల నుంచి ఎన్ని సంవత్సరాలకు తగ్గించనున్నారు? బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కనీస ఓటింగ్ వయసు 18 ఏళ్ల నుంచి ఎన్ని సంవత్సరాలకు తగ్గించనున్నారు? 16. కార్బన్ డయాక్సైడ్ను సుక్రోజ్గా మార్చే పద్ధతిని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? చైనా. బ్రిక్స్ దేశాలు స్థాపించిన ఆర్థిక సంస్థ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDBలో ఇటీవల చేరిన 10-11 సభ్య దేశాలేవి? కొలంబియా, ఉజ్బెకిస్తాన్. చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం డియోగో గార్సియాతో సహా చాగ్వస్ దీవుల సార్వభౌమత్వాన్ని ఏ దేశానికి బదిలీ చేయడానికి ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ అంగీకరించింది? డియాగో గార్సియాతో మరియు చాగ్వస్ దీవులను యునైటెడ్ కింగ్డమ్ ఏ దేశానికి ఇవ్వటానికి అంగీకరించింది? మారిషస్. కాలా అజార్ వ్యాధిని నిర్మూలించడానికి ఇటీవల ఏ 6 తూర్పు ఆఫ్రికా దేశాలు ఓ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి? చాడ్, జిబౌటి, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సూడాన్ మరియు సూడాన్. ఇటీవల ఏ దేశాన్ని WHO మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? సురినామ్. నోట్: ఇప్పటి వరకు 47 దేశాలను WHO మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో మలేరియా రహిత దేశంగా నిలిచిన తొలి దేశం సురినామ్. ఆన్సర్ సురినామ్. సముద్ర గర్భ నిఘా టెక్నాలజీ కోసం భారత్ మరియు ఏ దేశం ఉమ్మడి ప్రాజెక్టు చేపట్టాయి? ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ భారత్లోని DRDOకు చెందిన నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ దీనిపై 3 ఏళ్ల పాటు పరిశోధనలు చేయనున్నాయి. సముద్ర గర్భ నిఘా టెక్నాలజీ కోసం హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందం 2025 జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం దేనికి సంబంధించింది? ఈ ఒప్పందం ప్రకారం కాలం చెల్లిన నౌకల రీసైక్లింగ్లో మానవ ఆరోగ్యం, పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాలి. ఏ 2 దేశాలు ఇటీవల తన ఉమ్మడి సైనిక విన్యాసాలను గోల్డెన్ డ్రాగన్ 2025 పేరిట నిర్వహించాయి? 7వ ఉమ్మడి సైనిక విన్యాసం ఇది. కాంబోడియాలో నిర్వహించారు. చైనా మరియు కాంబోడియా. ఏ సంవత్సరం నాటికి సాంప్రదాయ బార్ కోడ్ల స్థానంలో తదుపరి తరం QR కోడ్లను ప్రవేశపెట్టాలని గ్లోబల్ స్టాండర్డ్స్ సంస్థ GS1 ఇటీవల నిర్ణయించింది. 50 సంవత్సరాల క్రితం మొదటి బార్ కోడ్ వ్యవస్థను గ్లోబల్ స్టాండర్డ్స్ 1 సంస్థ ప్రవేశపెట్టింది. అయితే QR కోడ్లను 2027 నుంచి అమలు చేయనుంది. కమీల్ అల్ తైబ్ ఇద్రిస్ ఇటీవల ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? సూడాన్. 2025 జూలై 2 నుంచి 9 మధ్య తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన దేశాల క్రమాన్ని గుర్తించండి. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. కింది వాటిని జతపరచండి. దేశం, ప్రధాని లేదా అధ్యక్షుడు. ఘనా దేశ ప్రధాని లేదా అధ్యక్షుడు జాన్ మహామా. ట్రినిడాడ్ టొబాగో ప్రధాని లేదా అధ్యక్షుడు క్రిస్టిన్ కంగాలో. అర్జెంటీనా జేవియర్ మిలే. బ్రెజిల్ లులా డా సిల్వా. నమీబియా నెటుంబో నండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నూతన సభ్య దేశాలుగా ఏ దేశాలు చేరాయి? 10వ దేశం కొలంబియా, 11 ఉజ్బెకిస్తాన్. ఇటీవల ఏ దేశ ఫుట్బాల్ సమైక్యపై విధించిన సస్పెన్షన్ను ఫిఫా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎత్తివేసింది? రిపబ్లిక్ ఆఫ్ కాంగో.
సముద్ర కాలుష్య నియంత్రణ వ్యర్థాల నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి సారించిన 2 ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులను ఇటీవల భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి ప్రారంభించింది. యూరోపియన్ యూనియన్ సముద్ర వ్యర్థాల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎంత మొత్తం విలువైన చారిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. $142 బిలియన్. దక్షిణ అమెరికాలో ఏ దేశాన్ని WHO మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? సురినామ్. అదే ట్రకోమా అయితే సెనగల్. ఐఎన్ఎస్ తమాల్ 2 రెండవ నౌక 2025 జూలై 1న భారత నౌకాదళ విధుల్లో చేరింది. అయితే దీన్ని ఏ దేశంలోని ఎంటార్ షిప్ యార్డ్లో నిర్మించారు? రష్యా. ఐఎన్ఎస్ తమాల్ మొదటి నౌక 2024 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఇది రెండవ నౌక. ఇటీవల ఏ దేశం సంక్షేమ బిల్లును ఆమోదించింది? బ్రిటన్. క్రింది వాటిలో సరైనది. దోమ సైజులో ఉండే అతి చిన్న గూఢచారి డ్రోన్ను ఆవిష్కరించిన దేశం చైనా. కరెక్టే. దేశంలోనే తొలి పూర్తి స్థాయి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది కరెక్ట్. దేశంలోనే తొలి ఈ ట్రాక్టర్ మహారాష్ట్రలోని పూణేలో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో 2025 జూన్ 29న రిజిస్టర్ అయింది. ఇది రైటే. ఉక్రెయిన్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మురాకా చీమా అనే చిన్నపాటి రోబోను ఆవిష్కరించారు. ఇది కరెక్ట్. ABCD పైవన్నీ సరైనవి. 2025 మే 6న భారత్తో కలిసి ఏ దేశం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? స్వేచ్ఛా వాణిజ్యం. యునైటెడ్ కింగ్డమ్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఎన్ని ప్రధాన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట రహస్య ఆపరేషన్ను నిర్వహించారు. 26 మంది భారతీయ పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన 2 వారాల తర్వాత ఈ ఆపరేషన్ను నిర్వహించారు. ఆపరేషన్ సింధు. అయితే ఎన్ని ఉగ్రవాద స్థావరాలపై? 9. 2025 మే 8న భారత్ ఏ దేశంతో కలిసి సెపా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కోసం అధికారికంగా చర్చలను ప్రారంభించింది? చిలీ. జవాబు చిలీ. 2025 ఏప్రిల్లో ఈ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ భారత పర్యటన నేపథ్యంలో సెపా కార్యరూపం దాల్చుకుంది. చిలీ దేశం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన 2025 మానవ అభివృద్ధి సూచికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP విడుదల చేసిన 2025 మానవ అభివృద్ధి సూచికలో HDIలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 130. ఇటీవల జరిగిన సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ నేతృత్వంలోని పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ మొత్తం 97 సీట్లకు గాను ఎన్ని సీట్లలో విజయం సాధించింది? 87. 2025 మేలో భారత్లో పర్యటించిన అంగోలా అధ్యక్షుడెవరు? ఇందులో అంగోలా అంతర్జాతీయ సౌర కూటమిలో 123వ సభ్య దేశంగా చేరింది. జోవోల్ లౌరెంకో. అంగోలా అధ్యక్షుడు జోవోల్ లౌరెంకో. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ శక్తి పరివర్తన సూచి 2025కి సంబంధించి కింది వాటిలో సరైనది. ఈ సూచిలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. స్కోర్ 53.3. కరెక్ట్. ఈ సూచీలో తొలి స్థానం స్వీడన్ది. కరెక్ట్. ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. ఇది కరెక్ట్. 2024లో ఈ సూచీలో భారత్ 63వ స్థానంలో ఉంది. ఇది కరెక్ట్. పైవన్నీ సరైనవి. ఇటీవల ప్రధాని మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియస్ III పౌర పురస్కారం ఏ దేశం ఇచ్చింది? సైప్రస్. ఇరాన్ నుంచి భారతీయులను తరలించడానికి భారత్, ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ సింధు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడి చేసింది. ఖతార్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడికి ఆపరేషన్ బసాయిర్ అల్ఫతా అని పేరు పెట్టింది. అయితే ఇరాన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు. బ్రిక్స్లో 10వ భాగస్వామ్య దేశం ఏది? బ్రిక్స్లో 9వ భాగస్వామ్య దేశం నైజీరియా. 10వ భాగస్వామ్య దేశం వియత్నాం. 9 నైజీరియా.
ఇటీవల వార్తల్లో ఉన్న ఆండ్రెస్ ప్లెన్కోవిక్ ఏ దేశ ప్రధానమంత్రి? ఇటీవల వార్తల్లో ఉన్న ఆండ్రెస్ ప్లెన్కోవిక్ ఏ దేశ ప్రధానమంత్రి? క్రొయేషియా. ఏ దేశంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదీద్పై ఇటీవల ఇరాన్ దాడి చేసింది? ఖతార్. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్వాక్వరెల్లి సైమెంట్స్ క్యూఎస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1500కు పైగా యూనివర్సిటీలను వివిధ అంశాల వారీగా విశ్లేషించి 2026 సంవత్సరానికి గాను విడుదల చేసిన జాబితాకు సంబంధించి సరైనది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా మొదటి ర్యాంకు సాధించింది. కరెక్టే. 192 విద్యా సంస్థలతో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. 90 విద్యా సంస్థలతో బ్రిటన్ రెండవ స్థానంలో, 72 విద్యా సంస్థలతో చైనా మూడవ స్థానంలో, 54 విద్యా సంస్థలతో భారత్ 4వ స్థానంలో నిలిచాయి. రైట్. ఇంపీరియల్ కాలేజ్ లండన్ యూకే, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం యుఎస్ఏ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యూకే వరుసగా 2, 3, 4 స్థానాలు ర్యాంకులు సాధించాయి. కరెక్టే. భారత్ నుంచి ఐఐటి ఢిల్లీ 123, ఐఐటి బొంబాయి 129 ర్యాంకులు సాధించాయి. పైవన్నీ సరైనవి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఇంటర్పోల్ ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఇంటర్పోల్ ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ సెక్యూర్. ఇటీవల వార్తల్లో నిలిచిన మౌంట్ లెవోటోబీ లకి అగ్నిపర్వతం ఏ దేశానికి చెందింది? ఇండోనేషియా. 2025 మే 5 నుంచి 8 వరకు వాషింగ్టన్ డీసీలో జరిగిన 2025 వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్లో భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? వాషింగ్టన్ డీసీలో జరిగిన 2025 వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్లో భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఏ ప్రమాదకరమైన పురుగు మందును ప్రపంచవ్యాప్తంగా ఇటీవల నిషేధించడంపై భారత్ వ్యతిరేకత వ్యక్తం చేసింది? ఇటీవల జెనీవాలో జరిగిన BRS బాసెల్ రోటర్డామ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ సమావేశాల్లో ఈ పురుగుల మందును నిషేధించాలని అనేక దేశాలు వాదించాయి. క్లోర్పైరిఫోస్. 2025 ఏప్రిల్లో యునెస్కో కొత్తగా ఎన్ని గ్లోబల్ జియో పార్కులను ప్రకటించింది? 2025లో ప్రకటించింది? 16. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి పెట్టిన పేరు? ఆపరేషన్ రైజింగ్ లైన్. జననాల రేటు తగ్గుతుండటంతో 2 పిల్లలకు పరిమితం చేస్తూ 1988 నుంచి కొనసాగుతున్న చట్టాన్ని ఏ దేశం రద్దు చేసింది? వియత్నాం. యుఎన్ఓ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించింది? 2025లో వింబుల్డన్ టోర్నీ ప్రైజ్ మనీగా ఎంత మొత్తాన్ని నిర్ణయించినట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు వెల్లడించారు? 2025లో వింబుల్డన్ టోర్నీ ప్రైజ్ మనీగా ఎంత మొత్తాన్ని నిర్ణయించినట్లుగా ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు వెల్లడించారు? 624 కోట్లు. గత సీజన్తో పోలిస్తే ఈ మొత్తం 7% అధికం. విజేతగా నిలిచే ప్లేయరు 34 కోట్లు సొంతం చేసుకుంటారు. ఇటీవల ఏ దేశం 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది? ఫ్రాన్స్. గత ఏడాది ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల మోడీ సైప్రస్లో పర్యటించారు. ఆ దేశ రాజధాని నికోసియా. సైప్రస్ కరెన్సీ యూరోని. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్. మోడీ 2025 జూన్ 15, 16 తేదీల్లో సైప్రస్లో పర్యటించారు. 2025 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ దేశంలో పర్యటించారు? ప్రధాని మోడీ తన మొత్తం పదవీ కాలంలో ఈ దేశాన్ని సందర్శించడం ఇది 3వసారి. సౌదీ అరేబియా. భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని అమెరికాలోని ఏ నగరం 2025 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది? న్యూయార్క్. 2025 ఏప్రిల్ 21, 24 తేదీల్లో భారత్లో అధికారికంగా తొలిసారిగా పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరు? జేడీ వ్యాన్స్. వన్యప్రాణుల సంరక్షణ కొరకు ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయాన్ని, సచివాలయాన్ని తమ దేశంలో ఏర్పాటు చేసేందుకు ఓ ఒప్పందంపై సంతకాలు చేసింది? భారత్.
ప్రపంచంలోనే మొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను ఇటీవల ఏ దేశంలో నిర్మించారు? జపాన్. వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ దీన్ని హరిడా నగరంలో 1948 నాటి పాత రైల్వే స్టేషన్ స్థానంలో 6 గంటల్లోనే నిర్మించింది. ఇటీవల భారత్ ఏ కాలానికి అంతర్జాతీయ అకౌంటింగ్ రిపోర్టింగ్ ప్రమాణాలపై ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్కు ఏకగ్రీవంగా ఎన్నికైంది? 2027 యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కింద ISAR పనిచేస్తుంది. ఇటీవల మరణించిన ఎడ్గార్ లుంగు ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఎడ్గార్ లుంగు 2015 నుంచి 2021 మధ్య కాలంలో జాంబియా 6వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎడ్గార్ లుంగు గురించి ఆంథోనీ ముక్విటా రాసిన అగైనెస్ట్ ఆల్ ఆర్ట్స్ జాంబియాస్ ప్రెసిడెంట్ ఎడ్గర్ చాగ్వా లుంగుస్ రఫ్ జర్నీ టు స్టేట్ హౌస్ అనే పుస్తకంలో వివరించారు. లుంగు జాంబియా దేశ ఉపాధ్యక్షుడు. ఏ దేశంలోని నీస్ నగరంలో మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ 2025 జూన్ 9న ప్రారంభమైంది? ఫ్రాన్స్. మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ ఫ్రాన్స్. ఏ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళగా సుసాన్ లే రికార్డు నెలకొల్పారు? ఏ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళగా సుసాన్ లే రికార్డు నెలకొల్పారు? ఆస్ట్రేలియా. నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలన్న లక్ష్యాన్ని అనుగుణంగా ప్రపంచంలో తొలి వాణిజ్య మిథనాల్ ప్లాంట్ను ఏ దేశం ప్రారంభించింది? డెన్మార్క్. ఏ దేశంలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని నిలిపివేసినట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రకటించింది? తుర్కియా. చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ AI, సౌదీ ఆరోగ్య సంస్థ అల్మూసా హెల్త్ గ్రూప్ కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత డాక్టర్ క్లినిక్ను ఏ దేశంలో ప్రారంభించాయి? చైనా. రాజ్ 2025 ఉమ్మడి సైనిక దళాల విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఇరాన్, అజర్బైజాన్. రేడియో ఫ్రీక్వెన్సీ డేటా ఆధారంగా ఉపగ్రహాల ద్వారా భారత నౌకాదళానికి నిఘా సేవలను అందించే హ్యాకై 360 టెక్నాలజీని ఏ దేశం విక్రయించనున్నది? రేడియో ఫ్రీక్వెన్సీ డేటా ఆధారంగా ఉపగ్రహాల ద్వారా భారత నౌకాదళానికి నిఘా సేవలను అందించే హ్యాకై 360 టెక్నాలజీని ఏ దేశం విక్రయించనుంది? అమెరికా. స్వతంత్ర దేశం కావాలంటున్న న్యూ క్యాలిడోనియా ప్రస్తుతం ఏ దేశంలో భాగంగా ఉంది? ఫ్రాన్స్. స్వతంత్ర దేశం కావాలనుకుంటున్న బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం. ఇటీవల ఏ దేశం చెస్ ఆటను నిషేధించింది? ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల యునెస్కో నుంచి వైదొలిగిన దేశం నికరాగ్వా. 2025 యునెస్కో గిల్లెర్మో కాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గెలుచుకున్న వార్తాపత్రిక ఏది? నికరాగ్వా దేశానికి చెందిన ఈ వార్తాపత్రికకు యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఇచ్చింది. తమ దేశానికి వ్యతిరేకంగా కథనాలు రాసినందుకే ఈ అవార్డు ఇచ్చారని ఆరోపిస్తూ యునెస్కో నుంచి నికరాగ్వా బయటకు వచ్చింది. ఆ వార్తాపత్రిక లా ప్రెన్సా. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లు ఏ దేశానికి చెందినవి? ఏ దేశానికి చెందినవి? తుర్కియా. శక్తి రంగంలో పరస్పరం సహకరించుకోవడానికి భారత్, డెన్మార్క్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఏ సంవత్సరం నాటికి భారత్ శూన్య ఉద్గారాలు సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది? 2070. 5,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్తో ఏ దేశం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? 5,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్తో ఏ దేశం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? భూటాన్. కింది వాటిలో సరైనది. IIT బాంబే జపాన్లో తమ తొలి అంతర్జాతీయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. IIT బాంబే జపాన్లో తొలి అంతర్జాతీయ ప్రాంగణాన్ని. IIT ఢిల్లీ అబుదాబిలో క్యాంపస్ ఏర్పాటు చేసింది. అబుదాబిలో IIT ఢిల్లీ. IIT మద్రాస్ జంజీబార్లో క్యాంపస్ను ఏర్పాటు చేసింది. అంటే టాంజానియాలోని జంజీబార్లో IIT మద్రాస్. IIM అహ్మదాబాద్ దుబాయ్లో తమ తొలి అంతర్జాతీయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. పైవన్నీ సరైనవే. మళ్ళీ ఒకసారి చెప్తా. IIT బాంబే జపాన్లో, IIT ఢిల్లీ అబుదాబిలో,
ఐఐటి మద్రాస్ టాంజానియాలోని జంజిబార్లో, ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్లో. కింది వాటిలో సరైంది. ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని పార్టీ తిరిగి నెక్కింది అంటే గెలిచింది. సింగపూర్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ పార్టీ నెక్కింది. ఆస్ట్రేలియాలో అక్కడ ఆల్బనీస్ పార్టీ లేబర్ పార్టీ, సింగపూర్లో లారెన్స్ వాంగ్ పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ. పైవన్నీ సరైనవి. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జువా మాన్యుయల్ గొంజాల్వెజ్ లౌరెన్సా ఏ దేశ అధ్యక్షుడు? అంగోలా. ఇటీవల వార్తల్లో నిలిచిన టీసీజీ బుయికడా యుద్ధ నౌక ఏ దేశానిది? ఇటీవల వార్తల్లో నిలిచిన టీసీజీ బుయికడా యుద్ధ నౌక ఏ దేశానిది? తుర్కీ. ఇటీవల వార్తల్లో నిలిచిన బెన్ గురియన్ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? బెన్ గురియన్ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? ఇజ్రాయెల్. ఇటీవల భారత్లో పర్యటించిన నకటాని ఏ దేశ రక్షణ మంత్రి? జపాన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన 123వ దేశం ఏది? అంగోలా. ఏ దేశానికి సంబంధించి యుఎన్ఓలో అంబాసిడర్గా ఇటీవల మైక్ వాల్ష్ నియమితులయ్యారు? ఏ దేశానికి సంబంధించి యుఎన్ఓలో అంబాసిడర్గా ఇటీవల మైక్ వాల్ష్ నియమితులయ్యారు? అమెరికా. ప్రపంచంలోనే విద్యుత్ బ్యాటరీలతో నడిచే అతిపెద్ద నౌకను ఏ దేశం ప్రారంభించింది? ఆస్ట్రేలియా. విద్యుత్ బ్యాటరీలతో నడిచే అతిపెద్ద నౌకను ఆస్ట్రేలియా. పర్షియన్ సింధు శాఖను ఏ విధంగా పిలవాలని అమెరికా నిర్ణయించింది? అరేబియా సింధు శాఖ. కమలా ప్రసాద్ బిసేసారు ఇటీవల ఏ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు? కమలా ప్రసాద్ అని పడ్డది. ఏ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు? ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఏ దేశ నూతన ప్రధానిగా సలేం సలేహ్ బిన్ బ్రేక్ నియమితులయ్యారు? యమన్. లీజే మ్యూంగ్ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? దక్షిణ కొరియా. యుఎన్ఓ సర్వప్రతినిధి సభకు అధ్యక్షురాలిగా నియమితులైన అనలీనా బేబాక్ ఏ దేశానికి చెందినవారు? సర్వప్రతినిధి సభకు అధ్యక్షురాలిగా నియమితులైన అనలీనా బేబాక్ ఏ దేశానికి చెందినవారు? 193 దేశాల సభ్యత్వం ఉన్న యుఎన్ఓ సర్వప్రతినిధి సభకు అధ్యక్షులను ఏడాదికి ఒకరిని ప్రాంతాల వారీగా ఎన్నుకుంటారు. 2025 సెప్టెంబర్లో జరిగే యుఎన్ఓ సర్వప్రతినిధి సభ 80వ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు ఫిలెమన్ యాంగ్ నుంచి అనలీనా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె జర్మనీ దేశానికి చెందిన మహిళ. కెమెరూన్ దేశానికి చెందిన ఫిలెమన్ యాంగ్ 79వ సమావేశం అధ్యక్షుడిగా 2024 జూన్ 6న ఎన్నికయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో అకున ఇండియా నుంచి అధికారికంగా ఎవరు పాల్గొన్నారు? ద్రౌపది ముర్ము. నేపాల్కు ఏ వ్యాధుల నిర్మూలన కోసం ఇండియా $2 మిలియన్ వైద్య సహాయాన్ని అందించింది? నేపాల్కు ఏ వ్యాధుల నిర్మూలన కోసం ఇండియా $2 మిలియన్ వైద్య సహాయాన్ని అందించింది? తలసేమియా సికిల్ సెల్. నావికాదళం కోసం 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియా ఏ దేశంతో $7.4 బిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది? ఫ్రాన్స్. ఏ దేశం 40 సెంటీమీటర్ల పొడవు 29 సెంటీమీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద నోట్లను ముద్రించింది? బురుండి. ఏ దేశం 10 Gbps వేగంతో పనిచేసే 10G బ్రాండ్ నెట్వర్క్ను ప్రారంభించింది? చైనా. డెజర్ట్ ఫ్లాగ్ 10 పేరిట మల్టీనేషనల్ వైమానిక విన్యాసాలు ఏ దేశంలో జరుగుతున్నాయి? డెజర్ట్ ఫ్లాగ్ 10 పేరిట మల్టీనేషనల్ వైమానిక విన్యాసాలు ఏ దేశంలో జరుగుతున్నాయి? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. విపత్తుల అగున వేళ ఉపశమనంగా అంటే విపత్తుల వేళ నష్టపోయిన బాధితులే స్వయంగా తమ ఆర్థికేతర నష్టాలను తెలుసుకునేందుకు ఏ పేరుతో ఒక కొత్త ఈ డిజిటల్ అగున వ్యాలెట్ను ఇటీవల భారత్లో ప్రవేశపెట్టారు? అక్షవి. భారత్ పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 1972. 2025లో మలేరియా రహిత దేశంగా WHO దేన్ని ప్రకటించింది? జార్జియా. లండన్లోని లీసెస్టర్
స్క్వేర్లో షారుఖ్ ఖాన్, కాజల్ నటించిన ఏ సినిమాలోని సీన్ల ఆధారంగా రూపొందించిన కాంస్య విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 2025 ఏప్రిల్ 1న ఏ రెండు దేశాలు తమ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి. 2025 ఏప్రిల్ 1న ఏ రెండు దేశాలు తమ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి. భారత్, చైనా. ఇటీవల మిజోరం నుంచి ఈ దేశానికి తొలిసారిగా ఆంథూరియం పూలను ఎగుమతి చేశారు. మిజోరం నుంచి ఈ దేశానికి తొలిసారిగా ఏ రెండు దేశాల ద్వైపాక్షిక నౌకాదళ ఒక వ్యాయామమైన వరుణ 23వ ఎడిషన్ 2025 మార్చి 19 నుంచి 22 వరకు అరేబియా సముద్ర తీరంలో నిర్వహించారు. భారత్, ఫ్రాన్స్. అరేబియా సముద్రంలో వరుణ. భారత్, ఫ్రాన్స్ 23వ ఎడిషన్. భారతదేశం తన T-72 యుద్ధ ట్యాంకుల కోసం అధునాతన 1000 హార్స్ పవర్ ఇంజన్లను కొనుగోలు చేయడానికి ఏ దేశానికి చెందిన రోసోబోరోనెక్స్ పోర్టుతో $248 మిలియన్ విలువ చేసే ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యా T-72 యుద్ధ ట్యాంకుల కోసం. రష్యా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో నది క్రూయిజ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అక్కడి ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జమ్మూ కాశ్మీర్ దేశంలోనే మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? జైన ఆచార్యుడు లోకేష్ ఆధ్వర్యంలో అహింస విశ్వభారతి స్థాపించిన ఈ కేంద్రం అహింస, ఆధ్యాత్మిక అవగాహన, మానవ విలువలు, సార్వత్రిక సోదరభావాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. గురుగ్రామ్, హర్యానా దేశంలోనే మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం గురుగ్రామ్లో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ONOP పూర్తి రూపం ఏంటి? వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్. భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలను పెంపొందించే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలను ప్రామాణీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 2025 మార్చి 1న ఏ దేశ అధ్యక్షుడు ఇంగ్లీష్ను ఆ దేశ అధికారిక భాషగా ప్రకటించారు? ఈ దేశ చరిత్రలో సమైక్య ప్రభుత్వం ఇంగ్లీష్ను అధికారికంగా జాతీయ భాషగా ప్రకటించడం ఇదే మొదటిసారి. అమెరికా. ఉరుగ్వే దేశ అధ్యక్షులుగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 57 ఏళ్ల ఈయన గతంలో చరిత్ర ఉపాధ్యాయుడుగా మేయర్గా పనిచేశారు. ఎమండా ఓర్సీ. ఔషధాలకు లొంగని మొండి మలేరియాను ఎదుర్కోవడానికి ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల కీలక సమాచారాన్ని కనుగొన్నారు? అమెరికా. కింది వాటిలో ఏ దేశం 2025-26 రెండేళ్ల కాలానికి UNO భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరలేదు? 2025-26 రెండేళ్ల కాలానికి UNO భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలుగా పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా చేరాయి. ఇండియా చేరలేదు. ఇటీవల మరణ శిక్షను రద్దు చేసిన దేశం జింబాబ్వే. కింది వాటిలో సరైనది. ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ ఖబీర్ను అందజేసింది. 2024 డిసెంబర్ 21-22 తేదీల్లో మోడీ కువైట్లో పర్యటించారు. మహాభారతం, రామాయణాలను అరబిక్ భాషలోకి అనువదించి ప్రచురించిన అబ్దుల్లా అల్ బరౌని, అబ్దుల్ లతీఫ్ అల్ నిసెఫ్లను మోడీ అభినందించి ఆ గ్రంథాలపై సంతకం చేశారు. కువైట్లో ఉంటున్న విశ్రాంత IFS అధికారి మంగల్ సేన్ హుండా 101 ఏళ్లను మోడీ కలిశారు. కింది వాటిలో సరైనది. కువైట్ రాజు షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా 1981లో ఇందిరాగాంధీ పర్యటన. 43 ఏళ్ల తర్వాత కువైట్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రవాస భారతీయుల కోసం హలా మోడీ కార్యక్రమం కువైట్లో నిర్వహించారు. కువైట్ రాజధాని కువైట్ సిటీ, కరెన్సీ దినార్. అవన్నీ సరైనవే. ఇండియాకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాల రవాణా విరివిగా జరుగుతుండటంతో 31,000 కోట్లతో భారత్ ఏ దేశం మధ్య కంచె వేస్తున్నారు? మయన్మార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.